ఒక్క చుక్క విషం రక్తంలో కలవగానే మనిషి కొన్ని నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడు. మరి అలాంటిది అత్యంత ప్రమాదకరమైన పాము విషం నుంచి ఎలా ముంగిస తప్పించుకోగలుగుతోంది? మన పూర్వీకులు చెప్పినట్లుగా ముంగిస ఏదైనా ప్రత్యేకమైన మూలిక తినడం ద్వారా ఆ విషం నుంచి తప్పించుకుంటుందా అంటే కాదు. ఇక్కడే అసలు రహస్యం దాగుంది. ఏ జీవినైనా ఒక విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు దాని కోరల ద్వారా విషం రక్తంలో కలిసిపోయి పాము యొక్క విషంలో ఉండే న్యూరోటాక్సిన్స్ అనే విషపూరితమైన కణాలు నాడీ వ్యవస్థ మరియు కండరాలపై దాడి చేయడం ద్వారా ఆ జీవి చనిపోతుంది. కానీ ముంగీస శరీరంలో నికోటినిక్ ఎసిటైల్ కోలిన్ అనే ప్రత్యేకమైన గ్రంథులు ఉండడం వలన పాము యొక్క విషం ముంగీస శరీరంలోకి ప్రవేశించినా ఈ గ్రంథులు వాటి యొక్క నాడీ వ్యవస్థపైన మరియు కండరాలపైన ఎటువంటి ప్రభావం చూపకుండా చేస్తాయి. తద్వారా ఎంతటి విషపూరితమైన పాము కాటు వేసినా కూడా ముంగీసలు చనిపోకుండా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే పాము దాడి చేసేటప్పుడు అది తప్పించుకునే వేగం, అలాగే అది పాముపై చేసే మెరుపుదాడి కూడా అది విషప్రభావం నుంచి కొంత తప్పించుకోవడానికి ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏదైనా కొత్త విషయం తెలిసిందనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.